హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీ టీవీ. ఈ రోజున ఆర్ఎండ్బి శాఖ, రైల్వే డిపార్ట్మెంట్ ఎంత సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోడ్డుని దాచేపల్లి నుండి కారంపూడి వెళ్ళే రోడ్డుని పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోడ్డున దాదాపుగా కొన్ని వందల వెహికల్స్ ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి కొన్ని వేల మంది ప్రయాణికులు. ఇది కారంపూడి టు దాచేపల్లి, వినుకొండ ఇటు రకరకాల మార్గాలకి లింక్ అయింది కాబట్టి ఈ రోడ్డుని చాలామంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ రైల్వే శాఖ, ఆర్ఎండ్బి వారు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ప్రయాణికులు కలిగిస్తున్నారంటే, రైల్వే శాఖకు సంబంధించిన వారికి రైల్వే డిపార్ట్మెంట్ వారు రోడ్డుని చాలా డౌన్గా ఉంది. ఇక్కడ అంటే అనునిత్యం ప్రయాణం చేసే రైల్వే ట్రాక్ దగ్గర రోడ్డుని పూర్తిగా ధ్వంసమైనా సరే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సంబంధం లేదు, మా పరిధి ట్రాక్కి ఒక 10 మీటర్లు అటుపక్క ఇటుపక్క మాత్రమే అని చెప్పేసి వాళ్ళు వారికి సంబంధించిన భూమి వరకే రిపేర్లు చేస్తూ వదిలేస్తున్నారు. ఒక మిగిలిన భూమి దాదాపు మిగిలింది ఒక 50 మీటర్లు ఒక సైడు, ఒక 20 మీటర్లు ఒక సైడు ఉంటుంది. ఆ మిగిలిన భూమి పోనీ ఆర్ఎండ్బి శాఖ వారన్నా వారి అధీనంలోకి తీసుకొని దానిని వారు రిపేర్లు చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే, ఆర్ఎండ్బి శాఖ వారు కూడా ఆ రోడ్డు మాకు సంబంధం లేదు అంటూ కొంతమేర వారు లిమిట్ పెట్టుకొని ఆ డౌన్ ఎక్కడికైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకే వారు లిమిట్ పెట్టుకొని అక్కడి నుంచి వారు రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి గుంతలు పడి చాలామంది ప్రయాణికులు ఆ గుంతలో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న పరిస్థితులు మేము ఇక్కడ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా రైల్వే గేట్ వేసిన సమయంలో ఒక్కసారిగా గేట్ తీసినప్పుడు వందల మంది వెహికల్స్ వేసుకొని పోటీగా మేము ముందు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న సందర్భాలు చూసాం. ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు అటు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఆర్ఎండ్బి శాఖ కావచ్చు, నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఆ రోడ్డుని రిపేర్ చేయకుండా వదిలేస్తున్నారు. మేము చాలాసార్లు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కాసుమహేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు శాసనసభ్యులైనటువంటి ఎర్రతనేని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అలానే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా సరే అధికారులు ఈ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క మాటకి విలువీయటం లేదా, లేకపోతే మేము ఎందుకు చేయాలి, ప్రజల సమస్యలను ఎందుకు తీర్చాలని చెప్పేసి బాధ్యతారాహిత్యం తెలియదు, కానీ ఇక్కడ పనులు అయితే చేయటం లేదు. ఇప్పుడు ఎంపీ గారిని ఒకటే విన్నవించుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ రోడ్డు రిపేర్ వర్క్ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ వారు. తక్షణమే వారికి ఆదేశాలు జారీ చేసి ఆ డౌన్ ఎక్కడి వరకు అయితే ఉందో రిపేర్లు అది పూర్తిగా ఎంపీ గారు చొరవ తీసుకుని చేయించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి. గతంలో రైల్వే డిపార్ట్మెంట్ వారు ఇదంతా వారే బాధ్యత తీసుకొని చేశారు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ వారు మాకు సంబంధం లేదంటున్నారు. ఆర్ఎండ్బి శాఖ వారు గతంలో రైల్వే డిపార్ట్మెంట్ వారే చేశారు కాబట్టి వారే చేయాలని చెప్పేసి వీరు మాట్లాడుతున్నారు. దయచేసి తక్షణమే ఎంపీ గారికి విన్నవించుకుంటున్నాం. అక్కడ ఆల్రెడీ రైల్వే డిపార్ట్మెంట్ వారు వర్కులు చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిని రిపేర్ చేయించేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అసౌకర్యాన్ని తక్షణమే తీర్చాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోడ్డుని ఇలానే వదిలేస్తే అట ఎదురున్నటువంటి స్థానిక గృహ నిర్మాణదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకన్నా ఇవ్వండి, మేమన్నా ఈ రోడ్డుని చెరుసాగం కలుపుకొని మా ఇంటి పార్కింగ్ కోసం కావచ్చు, లేకపోతే మాకు ఇంట్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇల్లు నిర్మించుకుంటామని చెప్పేసి వారు వేడుకుంటున్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి పేదలను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది రైల్వే డిపార్ట్మెంట్ వారికి, ఆర్ఎండ్బి వారికి సంబంధం లేదు కాబట్టి ఆ పేదలకు ఇస్తే కనీసం ఆ ఇల్లు నిర్మించుకొని అయినా సరే వాళ్ళన్న నివాసం ఏర్పాటు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి రోడ్డు అన్న నిర్మించండి, అక్కడ ఉన్న స్థానిక ప్రజలకి ఇళ్ల పట్టాల కన్నా దాన్ని కేటాయించండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేసి ఆ రోడ్డు ఇబ్బందిని తొలగించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. దయచేసి స్థానిక శాసనసభ్యులు వారు, అలానే స్థానిక పార్లమెంట్ సభ్యులు వారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యని పరిష్కారం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.